హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లూటెక్ తెలుగు. సో ఇవాల్టి వీడియోలో ఏంటంటే చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు నెట్ అనేది ఆగిపోతుంది. సో అలా జరగకుండా ఏం చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒకవేళ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో మనం టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్గా మనం సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నాకు నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంది కదా, మీకు సిమ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ కానీ లేదా ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో సిమ్ కార్డ్ అని కనపడంగానే మీరు దాన్ని క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. నాకు ఇక్కడ చూస్తే మీరు 2 సిమ్లు అయితే ఉన్నాయి, ఒకటి జియో, ఒకటేమో ఐడియా. సో నేను వచ్చేసి ముందు ఐడియాని సెలెక్ట్ చేసుకుంటాను. సో దానికన్నా ముందు మీకు ఒకటి చూపిస్తుంది చూడండి, ఇంటర్నెట్ యాక్సెస్ డ్యూరింగ్ కాల్స్. సో ఈ ఆప్షన్ అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ఫోన్లో అయితే వస్తుంది. సో దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. సో ఒకవేళ లేకపోయినా ప్రాబ్లం అయితే లేదు, నేను చెప్పినట్టు చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఐడియా సిమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఐడియా సిమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ చూడండి, నాకు ఐడియా ఇంటర్నెట్ సెలెక్ట్ చేస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు లాస్ట్కి వచ్చేసండి. ఇక్కడ వేరే అనే ఆప్షన్ ఉంటుంది, లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేసుకొని మీకైతే డిఫాల్ట్గా అన్స్పెసిఫైడ్ మీద ఉంటుంది. మీరు దాన్ని అన్టిక్ చేసేసి మీరు ఎల్టీ మీద టిక్ చేసి ఓకేని ప్రెస్ చేయండి. తర్వాత మీరేం కదిలించకుండా ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ మీద నొక్కేసేయండి. సో సేవ్ మీద ట్యాప్ చేయగానే మీకు బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు ఓల్టీ అని ఉంది కదా, సో ఓల్టీని కూడా మీరు ఇది డిజేబుల్గా ఉంటే ఎనేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ జియో సిమ్ని కూడా తీసుకుంటే, సో జియో సిమ్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఓల్టీ తప్ప మిగతానే ఉంటాయి. సో ఇక్కడ చూసి యాక్సెస్ పాయింట్ నేమ్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ జియో 4Gని సెలెక్ట్ చేసుకోండి. సో లాస్ట్కి వస్తే ఇక్కడ బ్యారియర్ ఆప్షన్ ఉంది కదా, సో అన్స్పెసిఫైడ్లో ఉంది, దీని మీద అన్టిక్ చేసేసి ఎల్టీ మీద టిక్ చేసుకొని ఓకే చేసేయండి. తర్వాత దీన్ని కూడా సేవ్ చేసుకోండి. సో ఇలా సేవ్ చేసుకొని ఉంచండి. తర్వాత ఓల్టీ అయితే దీనికి ఉండదు కదా, ఇవైతే సెట్టింగ్ చేసుకోండి. ఒకవేళ అప్పటికి కూడా రాకపోయినట్లయితే మీకు ఇంకో సీక్రెట్ కోడ్ అయితే మీకు చూపిస్తాను. సో మీరు సింపుల్గా కీప్యాడ్ అయితే ఆన్ చేసుకోండి. సో కీప్యాడ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని కోడ్స్ అయితే ఇస్తాను నా పక్కన చూడండి. ఆ కోడ్స్లో ఏదో ఒకటి అయితే వర్క్ అవుతుంది. నేనైతే నా ఫోన్కి వర్క్ అవుతుంది అయితే ఇస్తాను. వివో Y53s అనమాట. సో దీనికి వచ్చేసి *#4636#*#. సో ఇలా చేయగానే మనకి ఇలా అయితే వస్తాయి. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి మీరు ఫోన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇలా అయితే ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. సెట్ ప్రిఫర్డ్ నెట్వర్క్ అయిపోయింది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి LTE CDMA EVDO. సో ఇలాంటి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, లాస్ట్లో PRL అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒక్కసారి మీ ఫోన్ అనేది పవర్ బటన్ నొక్కి పట్టుకొని ఇలా మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి కదా, నాకు రీస్టార్ట్ అనే ఆప్షన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేసుకొని ఫోన్ అయితే ఒకసారి రీస్టార్ట్ చేయండి. లేదంటే అంత టైం లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఫ్లైట్ మోడ్ ఉంది కదా, ఫ్లైట్ మోడ్ మీద ఒకసారి ట్యాప్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే మీకు ఇలా అయితే రిఫ్రెష్ అవుతాయి అన్నమాట సిగ్నల్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్టింగ్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో నెక్స్ట్ నుంచి మీరు ఫోన్ కాల్స్ చేసినా కూడా ఎవరికైనా నెట్ అనేది ఆగకుండా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. బబ్లూ ఫ్రమ్ బబ్లూటెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.